again. It's a rich thing. Hi guys, this is Vishnu. ఈ వీడియోలో మనం నథింగ్ మొబైల్ అయితే రిలీజ్ అవుతుంది కదా కొత్తది మనకి. ఆ మొబైల్కి ఎంత హైప్ వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఈ మొబైల్ కింద హైప్ రావడానికి కారణం OnePlus CEO ఉన్నాడు కదా కర్ల్పై. ఇతను మనకి OnePlus నుంచి డిజైన్ చేసి కొత్త మొబైల్ అయితే పెట్టడం జరిగింది. ఆ మొబైల్ కంపెనీ నేమ్ వచ్చేసరికి నథింగ్. ఈ నథింగ్ మొబైల్కి ఇంత హైప్ ఎందుకు వచ్చింది, ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఎంతెంత అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. డిస్ప్లే మనం చూసుకున్నట్టయితే ఫుల్లీ ట్రాన్స్పరెంట్ డిస్ప్లే అయితే మనకు వస్తుంది. ఈ మనకి మోడల్ వచ్చేసరికి యాపిల్ 12 ఉంది కదా, iPhone 12 ఆ మోడల్ లాగానే మనకి బాడీ అయితే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో మనకి డిస్ప్లే మాత్రం ఫుల్లీ ట్రాన్స్పరెంట్గా షేప్ అయితే మనకి నథింగ్ ఎయిట్స్ అయితే రిలీజ్ అయినాయి కదా ఇంతకుముందు, అది గిట సేమ్ ఇదే డిజైన్తో మనకి ట్రాన్స్పరెంట్ డిజైన్ అయితే ఉంటుంది. అది ఆ మోడల్ కూడా మనకి బేస్ క్వాలిటీ సౌండ్ క్వాలిటీ హిట్ అయ్యి మనకి 5000లో అవైలబిలిటీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్కి వచ్చేసరికి మనకి సేమ్ అదే కెమెరాతో పాటు వెనకాల బ్యాక్ సైడ్లో మనకి లైటింగ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. టోటల్గా 500 ఎల్ఈడీస్తో మనకి ఒక లైటింగ్ ప్యాటర్న్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. ఈ మొబైల్లో మనకి స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే మనకి ఈ డిజైన్లో మనకి ఎల్ఈడి లైట్ అనేది మొత్తం టోటల్గా వస్తుంది. అది మనం కస్టమైజ్ చేసుకొని మరీ పెట్టుకోవచ్చు. ఆ లైట్ ఎంతసేపు రావాలి ఎట్లా అనేది మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా మనకి ఛార్జింగ్ పెట్టినప్పుడు గిట్ట ఈ లైట్ అనేది మనకి వస్తూ ఉంటుంది. దీంట్లో మనకి థీమ్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం ఏ థీమ్ని బట్టి ఆ థీమ్ని బట్టి దాని బ్రైట్నెస్ అనేది మొత్తం చేంజ్ చేసుకొని మనం థీమ్ని అడ్జస్ట్ చేసుకొని మరి సెట్ చేసుకోవచ్చు. వైర్లెస్ ఛార్జింగ్తోనే ఈ మొబైల్ అనేది మనకి అవైలబిలిటీలో ఉంది. మనకి ఇయర్ పాడ్స్ కూడా దీనికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, అంటే నథింగ్ ఇయర్ పాడ్స్ అనేటివి దీనికి ఛార్జ్ చేసుకోవచ్చు. అట్లనే మనకి నెక్స్ట్ ఫీచర్ ఏముందంటే అప్డేటెడ్ ఫీచర్, మనం C టైప్ కేబుల్తో కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ కేబుల్లో మనకి ఇండికేషన్ బార్ అనేది వస్తుంది. మనకి మొబైల్ ఎంత ఛార్జ్ అవుతున్నది అనేది బ్యాక్ సైడ్లో మనం చూసుకోవచ్చు. నార్మల్గా మొబైల్ ఓపెన్ చేసుకోకుండా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. లైట్ ఆఫ్ అయిన తర్వాత ఒకసారి షేక్ చేసినప్పుడు గిట్ట మనకు మొబైల్ అనేది మళ్ళీ ఆన్ అయ్యి ఎంత ఛార్జ్ ఎక్కుతుంది అనేది బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది. కెమెరా లైట్ వెనకాల మనకి లైట్ ఎల్ఈడితో మనకి టార్చ్ లాగా యూజ్ చేసుకొని గిట్ట మ్యాక్రో ఫోటోగ్రఫీ తీసుకోవడానికి ఈ టార్చ్ అనేది యూజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ ఉన్న ఎల్ఈడీస్ యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి మనకి రింగ్ టోన్ సెట్టింగ్. డిఫాల్ట్గా మనకి 10 రింగ్ టోన్స్ అనేది వస్తాయి. ఆ రింగ్ టోన్స్కి మనకి బీట్ని బట్టి వెనకాల బ్యాక్గ్రౌండ్లో లైట్ అనేది చేంజ్ అవుతుంది. ఎవరైనా పర్టికులర్ పర్సన్కి మనకి ఒక రింగ్ టోన్ అనేది సెలెక్ట్ చేసి పెట్టేసుకున్నప్పుడు మొబైల్ సైలెంట్లో పెట్టినా సరే ఆ లైటింగ్ని బట్టి మనం ఆ పర్సన్ కాల్ చేసిండు అనేది తెలుసుకోవచ్చు. అట్లాగే మనకి నోటిఫికేషన్ బార్స్ ఉంటాయి కదా, నోటిఫికేషన్స్ గిట్ట సపరేట్ థీమ్ని అయితే సెలెక్ట్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనకి ఆ లైటింగ్ బ్యాక్గ్రౌండ్ లైటింగ్ అనేది బీట్ని బట్టి లైట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ G7 ప్రాసెసర్ అయితే అవైలబిలిటీలో ఉంది. మనకి అది కాకుండా మనకి 4500 mAh బ్యాటరీ అండ్ 45 ఛార్జర్ అడాప్టర్తో మనకి అవైలబిలిటీలో ఉంది ఈ మొబైల్ అయితే. మనకి OnePlus CEO ఉన్నాడు కదా, ఈయన ఇంత హిట్ అవడానికి కారణం ఏంటంటే మనకి ఆ టైంలో మనకి 4 బ్రాండ్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉండేవి ఆండ్రాయిడ్లో. ఆ 4 బ్రాండ్స్లో మనకి ఈ మన స్పెషాలిటీతో మనకి డిఫరెంట్గా ఆలోచించి ఈ యాప్స్ అనేటివి అడ్వర్టైజ్మెంట్ యాప్స్ అనేటివి అన్నీ తీసేసి ఒక కొత్త మొబైల్ కొత్త థీమ్ అనేది రెడీ చేసి OnePlus 1 అనే మొబైల్ అనేది రిలీజ్ చేశాడు కల్పై. దాంతో హిట్ అయ్యి మనకి అప్డేట్ చేసుకుంటూ OnePlus ఎంత రేంజ్కి తీసుకొచ్చాడో మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఇతను ఎంతెంత కొత్త అప్డేట్ చేస్తాడు ఈ మొబైల్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. కల్పై అనే అతను మనకి ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఈ ఒక నథింగ్ మొబైల్కి ఒక ఈకో సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తా అంటున్నాడు. ఇప్పుడు యాపిల్కి ఉన్నట్టు మనం యాపిల్ ఎట్లయితే షేర్ చేసుకోవచ్చు మొబైల్స్ కానీ వీడియోస్ కానీ ఎట్లయితే షేర్ చేసుకోవచ్చు, వీడియో కాల్స్ ఎట్లయితే మాట్లాడుకోవచ్చు, అట్లాంటి ఒక ఈకో సిస్టమ్ని అయితే ఓపెన్ ఈకో సిస్టమ్ని అయితే క్రియేట్ చేస్తానైతే మనకి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి అప్డేట్స్ ఇవన్నీ ఉన్నాయి మొబైల్. ఇంకా కొత్త అప్డేట్ అయిన తర్వాత ఎట్లా ఉంటుందో ఒకసారి అయితే చూద్దాం. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి July 12th నుంచి రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం దీనికి ప్రీ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీ బుకింగ్ చేసుకోవాలంటే 2000 అడ్వాన్స్ పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మొబైల్ వచ్చిన తర్వాత దీని రివ్యూ అనేది కంప్లీట్గా ఈ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పటివరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీద మీకు అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.